హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమ్నిస్ కిచెన్. ఈరోజు నేను పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా చేస్తున్నాను. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 2 మీడియం సైజు ఆనియన్స్ను సన్నగా కట్ చేసి పెట్టుకునే 2 ఇలాచి, 2 లవంగా, ఒక చెక్క, దాల్చిన చెక్క, 4 బాదం, గుప్పెడన్ని బాదం పప్పు, 2 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటో, కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నాక దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక బగారాకు కొంచెం సాజీరా, చిన్న మీడియం సైజ్ ఆనియన్ అట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుంది. అందులోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఇందాక మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ అంతా ఇందులో వేసుకొని అది ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించిన గ్రీన్ పీసెస్ ఉంటాయి కదా, అందులో వేసుకొని ఒక 5-10 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. పన్నీర్ క్యూబ్స్ ఇట్లా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఉడికింది కదా, ఉడికిన దాంట్లో ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ అవి పన్నీర్కి మొత్తం మసాలా పడుతుంది. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. ఉడికించాక అందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరే, ఎంతో టేస్టీ పన్నీర్ గ్రీన్ పీస్ మసాలా రెడీ.